సో దేవుడు చెప్తున్న మాట, నిన్ను కూడా ఈ స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి, ఈ బాధల నుంచి ఆ సంతోషంలోనికి, ఈ దుఃఖంలో నుంచి నిన్ను ఆనందింపజేయడానికి, నీ యొక్క సమస్యల నుంచి విడుదల చేయడానికి ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆమేన్. ఆయన నిన్ను దిగి వస్తున్నాడు. ఆమేన్. ఆయన నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణానికి నెరవేర్చడానికి సమర్థవంతుడు ఉంటున్నాడు. ఆమేన్. ఏం చెప్పాడు అంటే, యెహోవా ఏం చెప్పాడు అబ్రహాముకి? నీ సంతానం ఈ దేశానికి ఇచ్చేది. హల్లెలూయా. దేవుని యొక్క మాట అది. అబ్రహాముతో చెలివిచ్చిన మాట. ఆయన ఎంతసేపు అయినా కానీ ఆయన మాటను ఆయన నెరవేర్చకుండా ఉండడు. దేవుడు దీవిస్తే దాన్ని మానవుడు మార్చలేడు. దేవుడు తెరిచిన తలుపులు ఎవరు కూడా మూయలేరు. దేవుడు మూసిన తలుపులు ఎవరు కూడా తెరవలేరు. అందుకే దేవుడు అబద్ధమాడడానికి ఆయన మానవుడు కాదు. అబ్రహాముతో ఏమని మాట్లాడాడు? ఖచ్చితంగా నీ సంతానమును ఈ దేశములో విస్తరింపజేస్తాను. ఆమేన్. అది ఆయన మాట. అది ఆయన మాట ఇచ్చిన తర్వాత ఆయన మర్చిపోడు, అబద్ధం మాడాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో కూడా అబద్ధం ఆడుతుండ అనుకున్నావా? నీ జీవితంలో కూడా ఇచ్చిన వాగ్దానం నెరవేరదులేములే అని అనుకుంటున్నావా? దేవుడు ఖచ్చితంగా ఈ దినం నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. నువ్వు నమ్మి విశ్వసిస్తే, పరిపూర్ణంగా ఆయన నమ్మకం ఉంచితే వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చడానికి సమర్థవంతుడు.